మనం ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలని అనుకుంటాం, కానీ ఏదో ఒక నిమిషంలో అవతల వాళ్ళ మాయలో మోసంలో పడిపోతాం. అలా పడిపోయినప్పుడు సైబర్ నేరగాళ్ల కారణంగా డబ్బులు గనక అవతలకి వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా 1930కి ఫోన్ చేస్తే తక్షణం ఆ డబ్బుల్ని, అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళు ఒక అకౌంట్లో వేయించుకున్నారంటే ఆ అకౌంట్లో నుంచి ఆ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవాలి, లేదా వేరే అకౌంట్లకు బదిలీ చేయాలి. ఆ అకౌంట్లో బదిలీ చేసిన ఇప్పుడున్న రూల్స్ ప్రకారం లక్షలు చేయడానికి వీలు ఉండదు. ఒక రోజుకి లక్షకి కొన్ని అకౌంట్లకు మాత్రం అవకాశం ఉంది. మ్యాక్సిమం 10,000 రూపాయలు 20,000కి మించి డ్రా చేయడానికి లేని అకౌంట్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో 1930కి చేస్తే ఎక్కడికక్కడ ఆ అకౌంట్స్ని స్ట్రక్ చేసేస్తారు. తాజాగా ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగింది. దాదాపుగా ఒక వ్యక్తికి హైదరాబాద్ చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్ నెంబర్కి ఈ నెల 27న ఉదయం 3 మెసేజ్లు వచ్చినాయి. 10:09కి 10-11 గంటల మధ్య వ్యవధిలో, అంటే 3 నిమిషాల వ్యవధిలో 50 లక్షలు 2 సార్లు, 10 లక్షలు ఒకసారి, అంటే మొత్తంగా 1,10,00,000 భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయిపోయింది. బ్యాంకు నుండి మెసేజ్కి వచ్చిన వెంటనే తను 1930కి ఫోన్ చేశాడు. వెంటనే కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ రంగంలోకి వచ్చింది. లోకల్గా ఉన్నటువంటి అధికారులతో కలిపి రంగంలోకి దిగింది. మోసానికి సంబంధించి సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బంది రంగంలోకి వచ్చారు. తెలంగాణలో ఈ మోసం జరిగిన వెంటనే రియాక్ట్ అయింది తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. బాధితుడి బ్యాంక్ ఖాతా నుండి బదిలీ అయిన మొత్తం యాక్సిస్ HDFC బ్యాంకుల ప్రతినిధులు అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడి 10.42 గంటల వేళలో ఫోన్కి మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులతో చేసిన 1,10,00,000 రూపాయలు కేవలం 10,000 మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. కాబట్టి మనం వేగంగా స్పందిస్తే డబ్బుల్ని కొంత ఆపుకోవచ్చు.